యుద్ధం ముగింపు దశకు రాకపోగా ఇరు దేశాలు ఫ్రంట్ లైన్కు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యూహాత్మక కట్టడాలను టార్గెట్ చేసుకుంటూ దాడులను మరింత తీవ్రం చేశాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సైన్యం రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా సెయింట్ పీటర్స్బర్గ్ నగరంపై, దాని చుట్టుపక్కల ఉన్న ఆయిల్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఒకే రాత్రి భారీ స్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడింది. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం సెయింట్ పీటర్స్బర్గ్ గవర్నర్ అలెగ్జాండర్ బోగ్లేవ్ ఈ దాడిని ధృవీకరించారు. ఉక్రెయిన్ డ్రోన్లు నగరంలోని ఒక ప్రధాన ఆయిల్ టెర్మినల్ను విజయవంతంగా ముట్టడించాయని, అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎమర్జెన్సీ సర్వీసెస్ వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ దాడులు కేవలం సెయింట్ పీటర్స్బర్గ్ నగరానికే పరిమితం కాలేదు. లెనిన్ గ్రాడ్ రీజియన్ గవర్నర్ అలెగ్జాండర్ ద్రుజెన్కో తెలిపిన వివరాల ప్రకారం ఉక్రెయిన్ డ్రోన్లు సెయింట్ పీటర్స్బర్గ్కు వాయువ్యంగా 170 కిలోమీటర్ల దూరంలో బాల్టిక్ సముద్ర తీరాన ఉన్న వైస్సోట్స్క్ ఓడరేవును కూడా టార్గెట్ చేశాయి. రష్యాకు ఈ పోర్ట్ అత్యంత కీలకమైన రవాణా కేంద్రం. ఇక్కడి నుంచి రష్యా చమురు, ధాన్యం, బొగ్గు, ద్రవీకృత సహజ వాయువులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఈ ప్రాంతంపైకి దూసుకొచ్చిన ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకోవటానికి రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒక్క లెనిన్గ్రాడ్ రీజియన్ పరిధిలోనే రష్యా రక్షణ దళాలు రాత్రికి రాత్రే ఏకంగా 72 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు గవర్నర్ ప్రకటించారు. ఈ భారీ ఆపరేషన్ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ధృవీకరించారు. రష్యా యుద్ధం చేయడానికి అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకునే ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తాము విజయవంతంగా దెబ్బతీశామని ఆయన ప్రకటించారు. అంతేకాదు ఉక్రెయిన్ సరిహద్దుకు ఏకంగా 850 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న రష్యాకు చెందిన అత్యంత వ్యూహాత్మక క్రాన్స్టాడ్ నావికా స్థావరంపై కూడా తమ దళాలు డ్రోన్లతో దాడి చేశాయని జెలెన్స్కీ క్లెయిమ్ చేశారు. గతంలో జూన్ నెలలో కూడా ఉక్రెయిన్ ఈ నావీ బేస్ను టార్గెట్ చేసింది. అయితే క్రాన్స్టాడ్పై దాడి జరిగినట్లు రష్యా అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. సెయింట్ పీటర్స్బర్గ్తో పాటు రష్యాలోని మరికొన్ని ప్రాంతాలపై కూడా ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం కురిపించింది. అలాగే కొంచెం దక్షిణంగా ఉన్న ప్రోస్క్ ప్రాంతంలో రాత్రికి రాత్రి 30కి పైగా డ్రోన్లను రష్యా సైన్యం అడ్డుకుంది. అయితే వెలికియేలుకి పట్టణంలోని ఒక ఫ్యాక్టరీపై డ్రోన్ పడటంతో అక్కడ స్వల్ప నష్టం వాటిల్లిందని, కొందరు గాయపడ్డారని అక్కడి గవర్నర్ తెలిపారు. నిజానికి ఉక్రెయిన్ చేసిన ఈ భారీ డ్రోన్ దాడులకు ఒకరోజు ముందే రష్యా సైన్యం ఉత్తర ఉక్రెయిన్ నగరమైన సుమీపై అత్యంత ఘోరమైన గ్లైడ్ బాంబ్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఒక 5 ఏళ్ల చిన్నారితో పాటు ఆమె తల్లి, అలాగే మరో 2, మొత్తం 4 సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. జనాభా ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాల్లో, బహుళంతస్తుల అపార్ట్మెంట్లు, దుకాణాలపై రష్యా బాంబులు పడటంతో ఆ ప్రాంతమంతా శిథిలాల దిబ్బగా మారిపోయింది. దీనికి ప్రతీకారంగానే ఉక్రెయిన్ రష్యాపై ఈ బిగ్గెస్ట్ డ్రోన్ అటాక్ చేసింది. మరోవైపు క్షేత్రస్థాయిలో యుద్ధంలో రష్యా తన పట్టును నిలుపుకుంటోంది. డాన్ బాస్ ప్రాంతంలో ఉక్రెయిన్ అధీనంలో ఉన్న చివరి ప్రధాన నగరాలకు వెళ్లే మార్గంలో అత్యంత కీలకమైన లాజిస్టిక్స్ హబ్గా ఉన్నటువంటి కోస్టాంటినివ్కా నగరాన్ని తాము పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ నగరం కోసం 2025 చివరి నుండి రష్యా ఉక్రెయిన్ దళాల మధ్య సుదీర్ఘంగా భీకర పోరు సాగుతోంది. తూర్పు ఫ్రంట్ లైన్లో రష్యా దూకుడు పెంచుతూ భూభాగాలను ఆక్రమిస్తుంటే, ఉక్రెయిన్ మాత్రం రష్యా గుండెకాయ లాంటి నగరాలపై లాంగ్ రేంజ్ డ్రోన్లతో దాడులు చేస్తూ రష్యాను కోలుకోలేని ఆర్థిక దెబ్బతీసే వ్యూహంతో ముందుకు వెళ్తోంది.